శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని అన్నాజీపురం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద హైదరాబాద్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రజా సంఘాల బాధ్యులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద హైదరాబాద్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రజా సంఘాల బాధ్యులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రజల జీతాలకు శ్రామిక ప్రజల బతుకు తెరువుకు శాపంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్య జీవిత అవసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కానీ ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింతగా పెరిగాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుంట్ల శ్రీనివాస్, ఐలు జిల్లా సహాయక కార్యదర్శి డాక్టర్ బొల్లేపల్లి కుమార్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు ఏదునూరి మల్లేశం, ఎస్ఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు మైలారం శివ, జిఎంపిఎస్ మండల నాయకులు కడారి కృష్ణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు గంగనబోయిన బాల నరసింహ, గంగనబోయిన పాండు, చేగూరి రాజు, ఏదునూరి సత్తయ్య, శ్రీరామ్ నరసింహ, పన్నాల దయాకర్ రెడ్డి, పన్నాల మోహన్ రెడ్డి, ఆకుల శంకరయ్య, గోగు బాల నరసింహ, గోగు ఐలయ్య, కొక్కల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో రేపు 10 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్కు వ్యతిరేకంగా ఇది కార్పొరేట్ల బడ్జెట్, ప్రజా బడ్జెట్ను ప్రకటించాలని కోరుతూ ఇందిరా పార్క్ హైదరాబాద్ దగ్గర మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు సంబంధించి ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానీ, ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ ఎలాంటి విధానం ప్రకటించకుండా రైతాంగాన్ని మోసం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పెద్ద ఎత్తున కూలీలు పాల్గొంటూ ఉన్నారు. 2 లక్షల కోట్ల పైగా బడ్జెట్లో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉండే, కానీ 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి కేటాయించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వృత్తిదారుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, దళితుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ గ్రామీణ పేదలకు సంబంధించిన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. ప్రధానంగా కార్పొరేట్లకు అనుకూలమైన, బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజా వ్యతిరేక బడ్జెట్ను ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా పెరుగుతున్న ధరలను అరికట్టే విధంగా ప్రభుత్వ చర్యలు లేవు. అదేవిధంగా అనేక మంది ప్రజలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ రంగం మొత్తం కూడా ఇవాళ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతూ ఉంది. ఎల్ఐసి కానీ, టెలికాం కానీ 100% ప్రైవేట్ రంగం పెట్టుబడులకు అవకాశం ఇస్తూ ఈ బడ్జెట్ను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అందుకని కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ నెల 10 తారీఖు నాడు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.